ఈ ఫార్మాలిటీ రిలేషన్షిప్ అవసరం లేదు. టేక్ యువర్ డెసిషన్. గోపి, 3 monthsలో నువ్వు నాకు గుడ్ న్యూస్ చెప్పాలి. లేదంటే నేను నా సన్న నేను కలిసి సెకండ్ మ్యారేజ్ న్యూస్ చెప్తాం. మైండ్ ఇట్. కాఫీ. నేను పిల్లల్ని కనడం ఏంటి నా కర్మ. అసలు ఈవిడికి ఐడియాలన్నీ ఎలా వస్తున్నాయి, ఎవరిస్తున్నారు? విజయేంద్ర ప్రతాప్కి గండ ఉందనే భయాన్ని క్రియేట్ చేసినా కూడా నేనేం చేస్తానో అనే టెన్షన్ కూడా లేకుండా కూల్గా చెస్ ఆడుకుంటున్నాడేంటి? ఏంటి బావా ఒక్కడవే చెస్ ఆడుకుంటున్నావు? ఎత్తుకి పై ఎత్తు వేసేవాళ్ళు లేకపోతే ఆటలో మజా ఉంటుంది. నేనొక్కడిని ఆడడం లేదు వీరు. శత్రువు నా ఎదురుగానే ఉన్నాడు. శత్రువు నా ఎదురుగానే ఉన్నాడు. అర్థం కాలేదా? అప్పుడప్పుడు శత్రువాటను కూడా మనమే ఆడాలి వీరు. అప్పుడే వాళ్ళ ఎత్తుగడలేంటో మనకు అర్థం అవుతాయి. కొన్నిసార్లు అంచనాలు తారుమారవుతాయి బావా. ఎవరు ఎప్పుడు ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో యూ కాంట్ గెస్. అయితే వచ్చి ఆడు. నీ ఎత్తుగడలు ఎలా ఉంటాయో చూస్తాను. ష్యూర్. నాకు ఈ ఆట చాలా ఇష్టం బావా. ఈ ఆటలో పవర్ కంట్రోల్ ఉంటుంది. ఎంత బలమైన ఏనుగునైనా సరే ఒక ఒంటె చంపగలదు. యు ఆర్ రైట్ వీరు. కొంచెం నెగ్లెక్ట్గా ఉండి రాంగ్ మూవ్ వేస్తే గుర్రం చేతిలో ఒంటె చేస్తుంది. ఏమైనా ఈ బలగాలం దాటుకొని మహారాజుకి చెక్ పెడితే పవర్ చిక్కినట్టే కదా బావా? కరెక్ట్ వీరు. కానీ ఆ మహారాజుకు ఈ బలగాలను మించిన సైనిక బలం కూడా ఉంటుంది. రాజుని చేరనివ్వకుండా అడ్డుపడి లేపేయడానికి ఒక్క సైనికుడు చాలు. కూర్చోండి. ఏంటి కూర్చోండి పెదనాన్న. ఉదయాన్నే బావమరుదులు చెస్ ఆడుకుంటున్నారు? ఊరికే మావయ్య గారు, ఎవరి బలం ఎంతుందో చూద్దామని. అయితే నేను ఆడతా. మీలో ఎవరికో ఒకరికే సపోర్ట్ చేస్తాను. పెదనాన్న మీరెవరికి సపోర్ట్ చేస్తారు? నీతో ఆడడం చాలా కష్టం పెదనాన్న. నేను వీరుకే సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ మావయ్య గారు. మీరు నా పక్కనుంటే చాలు, చాలా ఈజీగా చెక్ పెట్టేస్తాను. సరే మొదలు పెట్టండి. చూడబోతే ఆట వీరునే గెలిచేలా ఉన్నాడు. పెదనాన్న మీకు నాగభూషణం గుర్తున్నాడా?
తనకి మా నాన్న గురించి ఎలా తెలిసింది? తన పేరు ఎందుకు తీశాడు? ఆ దుర్మార్గుడు గురించి నీకెలా తెలుసు రుద్రా? అంటే నిన్న సూపర్ మార్కెట్కి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. మీ ఆఫీస్ డేస్ గురించి మాట్లాడుతూ మాటల్లో నాగభూషణం గురించి చెప్పారు. వాడు చాలా పెద్ద మోసగాడు. స్నేహం పేరుతో నన్ను మోసం చేయాలని చూశాడు. నా డబ్బు పోయినా నేను బాధపడేవాణ్ణి కాదు. నన్ను నమ్మిన ప్రజల సొమ్ము కాజేయబోయాడు. అందుకే జైలుకి పంపించాను. ఆ తర్వాత వాడు ఏమయ్యాడు, వాడి కుటుంబం ఏమైపోయిందో కూడా తెలియదు. అవమానంతో ఊరుదులు వెళ్ళిపోయాడు అనుకుంటా. అయినా వాడి గురించి తలుచుకుంటే మహాపాపం. చెక్ చెక్ చెక్. హే వీరు, రుద్ర నీకు చెక్ పెట్టేశాడు. శభాష్ రుద్ర, నువ్వు మొత్తానికి ఏ ఆటలోనైనా నిన్ను ఓడించేవాడు లేడని నిరూపించావు. హలో హలో హలో, వస్తున్నా. అసలు నేనేం మర్చిపోయానో నాకే గుర్తు రావట్లేదు. పర్సు కూడా నా దగ్గరే ఉంది. సరే చూద్దాం. ఎదురుపడిన ప్రతిసారి పలకరిస్తే తప్పుగా అనుకుంటుందేమో. ఇతనేంటి మళ్ళీ వచ్చాడు? ఏమైనా కొనడానికి వచ్చాడా? ఆయన ప్రతిరోజు కొనడానికి ఏముంటుంది?